ఎట్లనో ఏమో మా ఇంట్లో ఫ్యానే చక్కగా తిరుగుతలేరు. నిన్న మొన్న అంటే చలి ఉంటే గారా, ఇప్పుడేమో జర ఉబ్బరించి ఫార్ అవుతున్నది. ఫ్యాన్ చేయించుకుందామంటే పైసలే లేవు. అమ్మో వచ్చినామా ఆయితార మార్తలల్లా ఏంటి లైన్స్ నోరుగట్టేసిన సాఫిత్రక్క హుషారు పిట్టే ఉన్నావు. ఇగో నీకోసానికి టమాటా చారు చేసిన. ఆకువసకు ఉన్నదే నీదే ఉండి నీయాల. నువ్వు ఇదే తినాలి, నాకు తెలియదు. అమ్మమ్మ కొట్టింది రికార్డు, చేతిలో పెట్టిపోయింది రవాటు. అక్కో 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 నీకెన్ని తిఫాలక్క, సత్తిగాడొచ్చిందక్కో నీ కష్టాలు తీర్తాయక్క. అర్రే వచ్చిన వారే సత్తి, నిన్నే యాద్ చేసుకుని ఇప్పటిదాకా నిండు నూరేళ్ళు సల్లా బతుకుతావు. అక్క నీకు చిన్నప్పటి సంధి ఎన్ని కష్టాలక్క, వంట వంట అంట అని శీతశరలు వాడుతున్నావు అక్క నువ్వు అయితే. అబ్బా మరి నువ్వు ఊకుంటావారా? వండకుంటే ఇల్లంతా అంగడి చేస్తావు. ఆ భయానికన్నా ఉండాలి జల్లి జల్లిన. నిన్ను వంటెవరు చేయమన్నారక్క? గంట ఫట్టి కూరలు తిప్పి గంటలే అరిగిపోయినాయి అక్క. ఆగో నీ కథ మంచిగానే ఉన్నది. ఏం తింటావురా మరి వంట చేయొద్దంటే? ఊకో అక్క, వంటకింట పెట్టుకోక అక్క. నువ్వు గంట పట్టొద్దు, ఈల ఫీట మీద కూరగాయలు కూడా కొయ్యొద్దు, బంధు పెట్టేసేయి అక్క నువ్వు. అబ్బా నువ్వు అట్లనే అంటావు, నాకు తెలియదా నీ ఐడియాల గురించి. కానీ బాసనలు అట్లనే ఉన్నాయి సత్తి, నేను తోముకోవాలా ఊకోను సప్పుడు దాకా. గంతగానం పని చేయించుకొని తమ్ముడు ఏమన్నా బాగుపడ్డాడు చరిత్రలు ఉన్నారా అక్క? లేరు. ఏందిరో నీ పాయిన పాలు వంగినట్టే వంగుతాంది. అంట్లు తోమకుంటే ఎట్లా మరి? నువ్వు వచ్చి తోముతావా? బాసన్లు తోమి నీ అరిచేతుల గీతలన్నీ అరిగిపోయే. మొన్న సిల్క పంచాంగం చూసేట ఆయన కూడా ఏమి కనబడకపోయా నీ చేతిలో. అరే నా చేతులకు ఏం కాలేదురా, మంచిగానే ఉన్నాయి. అయినా నేను బాసనలు తోముకోవాలా, బట్టలు ఉతికాను. ఇంకా నువ్వు ఒరిపియకు నన్ను. అక్క నువ్వేం తిప్పలు పడకక్క, నేను ఏది అందిమంటే అది అందిస్తా. పొయ్యి కాడ కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ నువ్వు ఉతుకుతుంటే నేను విండేస్తా అక్క. కీడించి మేలించమంటారు, నువ్వేంద్రో మేలించి కీడు తెచ్చేటట్టు. సిస్టర్ నేను కీడు తెచ్చటం లెక్క కనిపిస్తున్నా. ప్లీజ్ సాఫిత్రమ్మా అర్థం చేసుకోకు, ప్లీజ్ అమ్మా దయచేసి దండం పెడతా. అగో ఏమాయ్ మూర్తన్నం అనుకున్నాడు. ఏంద్రో నీ కథ? వంట వండి ఆ పొయ్యిలో వచ్చే పొగతోని సీమ కాన్ల లెక్కున్నా, నీ కళ్ళు పెద్ద ఫిట్ట కాన్ల లెక్క పెద్దగా అయినాయి అక్క. వెనకటికెవడో గుల్కరాయి కోసానికి కొండెక్కి తెచ్చిండట, అట్లనే ఉన్నది నీ కథ కూడా. అసలు ముచ్చటేందో చెప్పు ముందుగా. ఎంతగానో అంతాను వండి పెడతావా అక్క? వంట చేసి పొయ్యి ముట్టియాలే, బాసన్లు పడితే తోమాలే, గింతగానం అవసరమా నీకు? ఏంది నీ బాధ? ఇప్పుడు వంట చేయకుంటే ఏడ తింటావు మరి? పక్కింట్లో పోయి తింటావా ఏంది? పక్కింట్లో కారక్క, హోటల్కు పోయి బిర్యానీ పట్టుకొస్తా. ఐతారం పూట కూడా వంట ఏంటి దక్క నువ్వు గమ్మతి మాట్లాడతావు? ఏంది బిర్యానీ తింటామా? హుషారు పిట్టే ఉన్నావు. ఇగో నీకోసానికి టమాటా చారు చేసిన. ఆకువసకు ఉన్నదే నీదే ఉండి నీయాల. నువ్వు ఇదే తినాలి, నాకు తెలియదు. టమాటా చారు ఇల్లంతా గుమ్మరిస్తా. హోటల్కి వెళ్ళి తెస్తాను కదా, 3 బిర్యానీలు తింటా, నువ్వు ఒకటి తీసుకో సరేనా? బా పైసలు లేవు సత్తి, నా మాట నువ్వు. పట్నంలో పొద్దుగాల నాస్తము, పగటి పువ్వ, రాత్రి పువ్వ 3 పూటలు బిర్యానీ తింటున్నారా అంట. నాకు ఒక్క పూట పెట్టవా? ఆహా మొన్న ఆ లెవెల్లో లెక్క చేసి చెప్పిర్రు, మన హైదరాబాద్ వాళ్ళు నెలకు 15 మాటల బిర్యానీ తింటుర్రు అని. అదేనా ఇప్పుడు నువ్వు నాకు చెప్పేది? అవ్వక్క ఆ ఆర్త నేనే చదివిన. అప్పటి సంధి ఆయుతారం ఎప్పుడు వస్తుంది అంట అని ఎదురు చూస్తున్నాక నోట్ల నీళ్లు ఊరుతున్నాయి నాకు. సత్తి పైసలు ఉన్నోళ్ళు 10 మాటలు తింటారు, మన బతుకులు అట్లున్నాయో చెప్పు. ఎప్పటికీ ఏడుపుల గిత్తి మాటలు మాట్లాడతావు ఏంటిదక్క? దరిద్రం ఏంట ఇల్లు కట్టుకున్నావా ఏంటిదక్క? మరి నువ్వు బకాసుని ఇంటి ముంగట ఇల్లు కట్టుకున్నావా? పెద్ద చెప్తున్నాడు ఈడ నాకు. నాకు బిర్యానీ కావాలక్క, నువ్వు ఏమన్నా చేసుకో, నాకైతే కావాలి. అబ్బా పైసలు లేవంటే ఇనవేంది సత్తి నువ్వు? సరే నీకోసం ఒక 1/2 కిలో తెచ్చి వండి పెడతా, తిందువుతి. హైదరాబాద్ అంటేనే ఇరానీ శర్వానీ బిర్యానీ. బిర్యానీ తినకుంటే గతి లేని వాళ్ళు అనుకుంటారక్క. ఆరాన్ కోఫారన్న తిందామక్క ప్లీజు. నువ్వేమన్నా నవాబ్ అనుకుంటున్నావారా? ఆపుతావా నీ ముచ్చట్లు? వచ్చి సపోర్ట్ చేయకి తిను, లేకపోతే ఇంత కూడా ఉండదు. చేతులకు జట్టలు కూతా ఇంతసేపు నోరుగోను నిన్ను అడిగినా ఒక్క బిర్యానీ కూడా ఇప్పిస్తలేవు. ఒరే సత్తి నేను పొగడతలకు వంగిపోను, నువ్వు తిట్టినంత మాత్రాన కుంగిపోనురా, ఎప్పటికి ఇట్లనే ఉంటా. మా అక్క నాకు బిర్యానీ తినిపించేటట్టు లేరు. వచ్చారం మా దోస్తు కానీ తోక చుట్టాల పెండ్లు ఉన్నది, ఆడిపోయి 8 దినాలు ఉంటా. మా అక్క చక్కగా అవుతుంది అప్పుడు బిర్యానీ పువ్వు తింటా. అప్పటి తిండికి ఇప్పటి తిండికి చాలా ఫరక్ ఉన్నది కదా. బురదమాడుకు చెరువుకున్నంత తేడు ఉన్నది. వెనకటికి గొడ్ల కాడికి పోతే ఫజ్జొన్న కంకులు ఇరుచుకొని వచ్చి
మంచిగా దుల్ఫరిచ్చి ఫల్గురాళ్ళు మంటలేసి గరం అయినాక ఆ రాళ్ళను ఆ జొన్నలాలు వేస్తుటిమి మంచిగా ఎగేరి అట్లనే బుక్కుతుటిమి గట్క అంబలి తాగి మా నాయనమ్మ మా తాత అయితే మస్తు గట్టిగా ఉంటుండే అంబలి తాగుతుండ్రి కదా అందుకే గట్టిగా ఉంటుండ్రు. ఈ ఫోటోలు ఎట్లున్నారు ఫెంట దక్కితేనే సీసీ అంటాను కాళ్ళు కరుకుంటారు. ఆ ఫోటోలు రాయిందంటే ఫరారు పచ్చలు అయ్యేది. ఇగో గీ అమ్మమ్మ జోరుగా పాటలు పాడుతున్నది కదా, ఏంది కథ అని అడుగుదాం. అమ్మమ్మ నీ పేరేందే? అమ్మమ్మ చాలా గట్టిగానే ఉన్నది. ఏ ఊరో మరి? అబ్బరు బెండ్రే మన హైదరాబాదే కదా. మరి నీ వయసు ఎంతనే? వామ్మో వయసు అడిగితే అందరికి ఎరకైతుంది అనుకుంటున్నట్టుంది. అమ్మమ్మ చెప్పదు కానీ నేను చెప్తానుండ్రి. ఈమెకు 119 ఏళ్ళుంటాయట. చూస్తే అట్లా అనిపిస్తలేదు కదా, చాలా హుషారుగానే ఉంది. తిండి కూడా మంచిగానే తింటది, సూపు మంచిగానే ఆంతది, షోలు మంచిగానే వినబడతాయి. ఏ నొప్పులు రోగాలు లేవట ఇప్పటికి కూడా. వెనకటి బాగోతాలు కూడా ఆడేదట అమ్మమ్మ. అప్పటి తిండే అమ్మమ్మ అస్సలు రహస్యం. మన ఇండియాలోనే ఎక్కువ ఏండ్లు బతుకున్న మనిషిని గీ సంగపోళ్ళొచ్చి సన్మానం చేసి అవార్డు చేతిలో పెట్టిపోయినరు. ఎన్ని కాలాలు చూసుంటది, ఎన్ని మంచి చెడు, ఎన్ని తరాలు, ఎంతమంది మన్మన్లు మనవరాలను చూసిందో కదా. గిన్నేళ్ళు బతుకుడంటే నిజంగానే గ్రేటే మరి. నోరుగట్టేసిన సాఫిత్రక్క హుషారు పెట్టే ఉన్నావు. ఇగో నీకోసానికి టమాటా చారు చేసిన. ఆకుపసకు ఉన్నదే నీదే ఉండి నీయాల, నువ్వు ఇదే తినాలి నాకు తెలియదు. అమ్మమ్మ కొట్టింది రికార్డు, చేతిలో పెట్టిపోయింది రవాటు. ఎట్లా వచ్చినాయి ఆతలు? మంచిగా వచ్చినాయా? కనిపించినాయా అన్ని వీడియోలు? మళ్ళీ మంచి మంచి వీడియోలు ముచ్చట్లు తీసుకొని మీ ముంగటికే మళ్ళీ అవుతారం వస్తా అర్ధగంట. నమస్తే.